స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అలాగే చిన్న ప్రార్థన చేస్తాను, వాక్యంలోకి వెళ్దాం. ప్రేమతడి కృప మధ్యలో మీ స్తోత్రం నిండా ఉంటాను వేస్తే మీకు స్థుతి గంటలు మమ్మ స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన యేసయ్య. ఆమె మరియు అదేవిధంగా మీకు మీరు నాయన యేసయ్య వాక్యం చెప్పుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన యేసయ్య. ఆమెను బట్టి మీకు తగిన ఆస్తులు చెల్లించుకుంటున్నాను నాయన యేసయ్య. అవును తండ్రి, మరియు అదేవిధంగా నాయన యేసయ్య వాక్యం చెప్పబోతున్నాను నన్ను నాయన యేసయ్య. అవును తండ్రి యేసయ్య, మీ సిలువ స్పాట్ను మరుగుపరుచుకుని ఆయన యేసయ్య, నేను పోయిన మాటలు ఆయన యేసయ్య. అవును మీరు నాలో ఉండి నాయన యేసయ్య మాట్లాడినైనా వేస్తే ఎవరికి ఎలాంటి ఆవునైనా వేస్తే వాకి ఉపదేశాన్ని ఆవునైనా వేస్తే ఏ బిడ్డలకు ఎటువంటి ఆహారం కావాలోనైనా ఆత్మీయ ఆహారం కావాలోనైనా వేస్తే జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని ఆవునైనా వేస్తే నాలో మీరుండి మాట్లాడమని కోరుకున్నాను వేస్తే చిన్న ప్రార్థన మీ బంగారు పాఠం సమర్పించుకుని యేసుకృష్ణ మమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఈరోజు మన అంశము ఏంటంటే నిద్ర. ఇది చాలా మందికి చాలా అవసరము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది నిద్ర నిద్ర నిద్ర. ఎందుకంటే ఈ నిద్ర అనేది కొన్నిటికి మంచిది, కానీ కొన్నిటికి చెడ్డది. అది ఆత్మీయ పరంగా చెడ్డ అనుభవాలను ఎదుర్కొంటుంది. అలాగే శరీరపరంగా నిద్ర మనకు ఎంత కావాలో కానీ డాక్టర్స్ చెప్తారు ప్రతి మనుషుడు 8 గంటలు తప్పక నిద్రించాలి అని. కానీ ఈ నిద్ర అన్నమాట మంచి కార్యాలకు చెడు కార్యాలకు ఎలా దారి తీస్తుందో ఈరోజు మనము తెలుసుకున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. అప్పుడు దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరంలో నుండి తీయబడినది కనుక నారి అనబడును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నానంటే నిద్ర. ఇప్పట్లో డాక్టర్స్ మనకు ఏం చేస్తారంటే ఏదన్నా ఇంజెక్షన్ చేసినప్పుడు, అలాగే తర్వాత మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు డాక్టర్స్ మన శరీరానికి సంబంధించి మన శరీరంలో బలహీనతలను బట్టి, తర్వాత అనారోగ్య పరిస్థితిని బట్టి ఆపరేషన్లు చేయాలన్నా, తర్వాత బ్లడ్ ఎక్కించాలన్నా, ఎవరికన్నా కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మనకు దేవుడు అలా చేస్తాడన్నమాట, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి. అందువల్లనే ఇక్కడ దేవుడు కూడా ఆదాము గారికి మత్తును కలగజేసినాడు. గాఢ నిద్రను, మత్తుతో కూడిన గాఢ నిద్రను కలగజేసి ఏం చేశాడు, ఇక్కడ ఆదాము గారి చేతిలో ఆదాము గారి ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా చేశాడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఏం చేశాడు, తన ప్రక్కటెముకలోంచి తీసి ఒక స్త్రీని తీసి తర్వాత తనకు తోడుగా ఉండుటకు, జీవిత భాగస్వామిగా ఉండుటకు దేవుడైన యెహోవా ఆదాము ప్రక్కటెముకను తీశాడన్నమాట, స్త్రీనిగా చేశాడు. అందుకు దేవుడు గాఢ నిద్రను కలగజేశాడన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అంత మంచి గాఢ నిద్రను ఇచ్చాడు కాబట్టి స్త్రీని నిర్మించాడన్నమాట. అందుకు అది మనందరికి భార్య దొరికినవాడు తర్వాత మంచి ఫలంను పొందినవాడు అన్నమాట. అలాగూ దేవుడు ఏం చేసినాడు, తనకు మంచి గాఢ నిద్రను కలగజేసి ఒక స్త్రీని తనకు తోడుగా ఇచ్చాడన్నమాట. ఇది మనకు ప్రయోజనమే, మానవులకు
ప్రయోజనమే అన్నమాట. ఆ ఆ భాగాన్ని మాంసంతో ఇక్కడ కప్పివేశాడన్నమాట. కప్పివేసి దేవుడు మాంసంతో పూడ్చి వేసినాడన్నమాట. పూడ్చి వేసి అందువలన నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం అయినది కాబట్టి, నరుడిలో నుండి తీసినాడు కాబట్టి నారి అని చెప్పబడుతుంది. అలాగే మనము ఆదికాండము 28వ అధ్యాయము 16 వచనం చూసుకుంటే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. అక్కడ దేవుడు దర్శనమిచ్చాడన్నమాట యాకోబుకు. అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని తను బాగా నిద్రించుచున్నాడన్నమాట. ఎవరు? యాకోబు గారు. అందుకు ఇక్కడ బాగా నిద్రించే సమయంలో అక్కడ యాకోబు నిద్రించి నిశ్చయంగా యెహోవా స్థలం అని, ఇది దేవుని యొక్క స్థలము, ఇది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము అని యాకోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుని మందిరమే గాని వేరొకటి కాదు ఇది అని పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తర్వాత తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టినాడు. ఎందుకంటే అక్కడ దేవుడు ప్రత్యక్షమైనాడన్నమాట. దేవుడు ప్రత్యక్షమైనాడు కాబట్టి ఆ స్థలమునకు అక్కడ యాకోబు గారు బేతేలు అని పేరు పెట్టాడన్నమాట. ఎందుకంటే రాయిని తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. దేవుడు కనిపించేసరికి అక్కడ భయపడినాడు. అమ్మో, ఇది చాలా భయంకరమైన స్థలము, కానీ దేవదూతల సమూహం అంతా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది దేవుని యొక్క పరలోక గవిని అని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఆదాము గారికేమో గాఢ నిద్ర కలగజేశాడు, స్త్రీని తీశాడు. ఇక్కడ యాకోబు గారికేమో రాయిని తలగడ చేసుకొని నిద్రపోయినప్పుడు రాయిని తలగడగా చేసుకున్నప్పుడు అక్కడ దర్శనమిచ్చాడన్నమాట. ఇలా ఒక్కొక్క నిద్రకు దేవుడు ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్నమాట. అలాగే మనము మరొక అధ్యాయం చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ దావీదు రచించిన కీర్తన. ఇక్కడ ఏముందంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినాను, నేను భయపడను. దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేసినాడు. ఎందుకు? నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటే దేవుడు తోడున్నాడు. ఇక్కడ 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు? దేవుడు ఉన్నాడని ఇక్కడ ప్రార్థన చేస్తుంది దేవునికి దావీదు గారు అన్నమాట. దేవుడు ఉన్నారని విశ్వసిస్తున్నారన్నమాట. అందుకు ఇక్కడ నేను పండుకొని మేలుకొని నిద్రించేదను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు గారు చెప్తున్నాను అన్నమాట. 5వ వచనంలో అన్నమాట. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది అంటే ఎవరైనా దండెత్తినప్పుడు శత్రు సమూహము నా మీదికి రాకుండా నేను ఇంకా నిద్రపోదును అంటే భయపడకుండా, భయమేమి లేకుండా నిద్రపో. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు. ఇక్కడ 7వ వచనంలో చూసుకుంటే, నా దేవా అంటే నేను ఇక్కడ నిద్రపోదును, మేలుకొని నిద్రపోదును, కానీ నిద్రపోయి మేలుకొందును, కానీ దేవుడు ఉన్నాడు. దేవా యెహోవా లేయి నన్ను రక్షించని ఇక్కడ శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అంటే నా మీద కొట్టు శత్రు సమూహాన్ని అంతా తీసివేసేవాడవు నీవే. నేను నెమ్మదిగా నిద్రపోతాను, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నా పక్షాన అని ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అలాగే మనము మరొక వచనంలో చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము 132 తర్వాత 5. ఇక్కడ ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నా ని- నా వాసస్థాపనైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండ మంచం మీదికి ఎక్కను. నా కనులకు నిద్ర రానివ్వను. నా కనురెప్పలకు కునికిపాటు రానియను. ఇక్కడ యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నారన్నమాట. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు? యాత్రా కీర్తనలు. ఇక్కడ యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ దావీదు గారు ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూడాలన్నమాట. దేవునికి ఒక బలిపీఠం కట్టించాలి అని ఒక బలిష్ఠునికి ఒక స్థలము నేను చూచు వరకు, అంటే యాకోబు ఇశ్రాయేలు అబ్రహాం దేవుడు యెహోవా కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? నేను ఒక స్థలం చూచు వరకు, నీకు ఒక నివాస స్థలం ఏర్పడే వరకు ఏమంటున్నాడు ఇక్కడ? నేను గుడారంలో అంటే ఇంట్లో ప్రవేశింపను. నేను పరుండ మంచం ఎక్కను, అంటే నేను పడుకోవడానికి కూడా మంచం ఎక్కను. నా కనులకు నిద్ర రానివ్వను. నా కునికిపాటుకు నా కనురెప్పలకు కూడా, కనీసం కళ్ళకు కాదు కనురెప్పలకు కూడా నేను కునికిపాటు అసలే రానివ్వను. ఎందుకంటే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే దేవుని కోసం చేయాలి. ఏదన్నా మనం కూడా ఎప్పుడైనా బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం కూడా ఇలాగే ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. మనము అది చేసే వరకు కొందరు ఉంటారన్నమాట, కఠినంగా ఉంటారు. అది చేసే వరకు వారికి నిద్ర పట్టదన్నమాట. నిద్ర పట్టదు. తర్వాత ఎప్పుడెప్పుడు అది చెయ్యాలా సాధించాలా అని ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు, ఇక్కడ కూడా దావీదు గారు అలా లక్ష్యాన్ని పెట్టుకుంటున్నామన్నమాట. నా కనులకు నిద్ర రానియను, నేను కనురెప్పలకు కొనుగుబాటు రాని, నా మంచం కూడా ఎక్కను అని ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారన్నమాట. అలాగే మనము మరొక వచనం చూసుకున్నట్టయితే అదే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 65వ వచనము. 65లో అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవసుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలనే ప్రభువు మేల్కొని. అంటే దేవుడు ఇక్కడ ఎలా మేల్కొంటాడంటే, అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒక్కని వలెను మధ్యవసుడై, అంటే ఆర్భాటించు అంటే ఏదైనా ఆర్భాటం చేస్తుంటాం, అంటే సంబరాలు ఏదైనా మనం ఆర్భాటం అంటే ఎక్కువ చూపించాలనుకుంటే మన సంతోషాలు, అలాంటి పరాక్రమశాలి వలెను ప్రభువు ఎలా మేల్కొందంటే పరాక్రమశాలి వలె ఇక్కడ దేవుడు మేల్కొంటాడని ఇక్కడ 78వ కీర్తనలో ఆసాము కీర్తనలో ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది ఎలా? అప్పుడు నిద్ర నుండి మేల్కొని, అంటే మేల్కొని అంటే దేవుడు ఇశ్రాయేలును నడిపించినప్పుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించాడు కదా. ఆ దేవుడు కొనకడు నిద్రించాడన్నమాట. దేవుడు పరాక్రమశాలి వలె ప్రభువు మేల్కొంటే దేవుడు ఎప్పుడూ నిద్రపోడు. దేవుడు కళ్ళు నిద్రపోయినా కూడా తన మనస్సు ఎప్పుడు మెలకుగానే ఉంటుందండి. మనకు ఆధారంగా ఉంటదన్నమాట, మనకు అందుబాటులోనూ ఉంటుందన్నమాట. దేవుడికి నిద్ర అంటూ ఉండదన్నమాట. ఎందుకంటే ఆయన ఎనీ టైం మనల్ని పరిపాలిస్తుంటాడన్నమాట. ఆయన నిద్రపోవాలనుకుంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఇక్కడికి నడిపించేవాడు కాదన్నమాట. ఆయన రాత్రి పగలు మేఘస్తంభం వల్లే అగ్ని స్తంభం వల్లే ఉంటాడన్నమాట. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రించాడన్నమాట. అలాగే మనము మరొకటి చూసుకున్నట్లయితే అదే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 5:4 అన్నమాట. వరద 4 చూడు, నీ దృష్టిని 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. అంటే ఇక్కడ
మోషే ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ఇది చతుర్థ స్కందము. ఈ కీర్తన మోషే గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అది ఎలా? నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిపోయినాను, అవి నిన్నటి వలే ఉంటాయన్నమాట. దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నిన్నటి వలేనున్నవి, అది రాత్రి అంది ఒక జాము వలె అని. అంటే ఒక జాము అంటే ఒక రాత్రి అంతే, ఒక జాము అంతే. ఇక్కడ వరద నిన్నటి వలె అంటే ఒక జాము వలె ఉన్నది. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు అని అంటే పారగొట్టి వేయగానంటే హతం చేయగా అంటే వారిని నిద్రిస్తారన్నమాట. అది పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, తర్వాత పొద్దున అది మొలచి చిగురించును. ఇప్పుడు మనం ఒక చెట్టుకు నీళ్లు పోసినప్పుడు అది పెరుగుతుంది అన్నమాట, చిగురేస్తుంది. అలాగే దేవుడు మన మీద ఉండాలంటే మన నిద్రమత్తును తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకొని దేవుని వైపు తిరగాలన్నమాట. అప్పుడు మనము ఎలా ఉంటామంటే పొద్దున్న వారు పచ్చగడ్డి వలె మనము చిగురిస్తామన్నమాట. అది దేవుని వైపు మనము తిరిగినప్పుడు అన్నమాట. అలాగే మనం మరొక వచనం చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇక్కడ దావీదు కీర్తనలు ఇక్కడ 8వ అధ్యాయంలో యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా జీవింపజేయు. ప్రార్థన చేస్తాను అంటే ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా గుంపులో ఉన్నా, ఏం చేసినా గానీ మనం నిద్రపోయినప్పుడు ఇక్కడ ఏంటంటే సురక్షితముగా నివసింపజేయదు. కొంతమంది నిద్రపోతే ఒకవేళ వర్షం వచ్చిందనుకో, మనం ఏం చేస్తాము? ఎంతో భయపడతాము. అయ్యో ఉరుములు మెరుపులు వస్తున్నాయి, తర్వాత ఇల్లు కారుతుంటాయి, తర్వాత మన ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి కొంతమంది ఇల్లు సరిగ్గా ఉండవు. అలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది నెమ్మదిగా పడుకోలేరన్నమాట. నెమ్మదిగా పడుకోకుండా ఏం చేస్తారు? భయపడుతుంటారు అన్నమాట. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, వడగండ్లు పడుతున్నాయి, భయము, ఆందోళన అన్నమాట. ఇక్కడ నెమ్మదిగా ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ చూడండి దావీదు గారు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. అంటే మనం పడుకున్నప్పుడు సురక్షితంగా మనం పడుకుంటామని దేవునికి నీ చిత్తం అయితే ఉదయకాలం వేసి నీ మందిరంలో నేను ప్రార్థించుటకు నివసించుటకు నాకు సహాయం చెయ్యి అని మనం ప్రార్థన చేయాలన్నమాట దేవునికి. అందుకు ఇక్కడ దావీదు గారు చేస్తున్నారన్నమాట. యెహోవా నెమ్మదితో నేను పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే నన్ను రక్షించడానికి నీవు ఉన్నావు, సురక్షితంగా నన్ను జీవింపజేస్తావు, నడిపింపజేస్తావు అని మనము ఇక్కడ ప్రార్థన చేస్తున్నారన్నమాట. అలాగే మనం కూడా మన మనసులో భయము ఆందోళనలు లేకుండా ఇలాగా నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవా, ఈరోజు నీకు ఆయాసకరమైంది, నేను ఏమన్నా చేశానేమో, నన్ను మన్నించు, దాన్ని తీసివేయి, నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని నైట్ పూట్ల నెమ్మదిగా నిద్రపోవాలండి. నెమ్మదిగా నిద్రపోతే మంచి నిద్ర మనకు లభిస్తుంది అన్నమాట. అలాగే మనము మరొకటి చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథము 76 5వ వచనము 6. కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు, కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలములు హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే
భయంకరుడవు. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలగలవాడెవడు. ఇక్కడ ఆ సాంబ కీర్తనలో 76వ కీర్తనలో ఇక్కడ 5వ వచనంలో కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. కఠిన హృదయాలు అంటే రాత్రి కలశం ఏం చేస్తామంటే కొందరు దోపుడు సొమ్ముతో ఉంటారండి. దోపుడు సొమ్ము తెచ్చుకుంటారు అన్నమాట. దోపుడు సొమ్ము తెచ్చుకుంటారు. వారు నిద్ర నొంది ఉన్నారు అంటే చల్లగా అమ్మాయి తెచ్చుకున్నాంలే ఇంకాని బాగా నిద్రపోతూ ఉంటారు. పరాక్రమశాలు అందరి బాహుబలము హరించెదవు. యాకోబు దేవ నీ గద్దింపునకు. ఇక్కడ రథసారథులు అంటే గుర్రములను రథములు నడిపేవారును ప్రతి ఒక్కరికి ఇక్కడ గాఢ నిద్ర కలిగిందండి. గాఢ నిద్ర కలిగింది. తర్వాత నీవే భయంకరుడు అంటే దేవునికి సాటి మరెవరు లేరన్నమాట. నీవే భయంకరుడు అంటే దేవునికి దేవుడే సాటి అన్నమాట. నీవు కోపపడు వేళ నీ సన్నిధిన అంటే దేవుడు మన మీద కోపడితే మనం ఇలా ఉంటామండి, ఉండం కదా. దేవుడు నువ్వు కోపడితే నీ సన్నిధిలో నిలవగలవాడు ఎవడు అన్నంటే ఆయన కోపించేవాడు కాదు కాబట్టి మనం ఎన్ని చేసినా గానీ ఆయన ప్రేమతో ఇక్కడ సహిస్తున్నాడు అన్నమాట. అందుకు ఇక్కడ కూడా ఆయన కోపానికి మనం గురి కాకుండా ఇక్కడ కఠిన హృదయము కాకుండా మనము శాంత హృదయంతో దేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. దేవుణ్ణి ప్రార్థించి తర్వాత ఆయన ఇక్కడ రథసారులకు గుర్రములకే ఆయన గాఢ నిద్ర కలిగిస్తున్నాడంటే మనమంటే ఎంత ప్రేమ ఉండాలండి. మనకెంత నిద్ర కలిగిస్తాడు. దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి. ప్రతి చిన్నది దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలన్నమాట. అలాగే మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదవు. కొంతమంది ఉంటారు పండుకున్నప్పుడు అస్సలు భయపడరు. ఎందుకంటే ఒక సామెత అంటారు, ఏదంటే అది కుంభవర్షం కురిసినా గానీ అది దున్నపోతు మీద వర్షం కురిసినా కూడా లేవరని చెప్తా ఉంటారు అన్నమాట పెద్దలు. అలాగా కొంతమంది పండుకున్నప్పుడు ఏం భయం లేకుండా నిమ్మలంగా నిద్రవిస్తారండి. నిద్రవిచ్చి తర్వాత నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును. ఇక్కడ చెప్తున్నాడు పడుకోవాలి. కానీ ఆకస్మికంగా అంటే అనుకోకుండా ఏదన్నా జరిగినప్పుడు, ఏదైనా సంభవించినప్పుడు, ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మన మీదకి మనము భయపడకుండా ఉండాలి. లేదా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దని దేవుడు చెప్తున్నాడు. అలాగే పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుని సుఖముగా నిద్రించదవు. మనకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 25వ వచనంలో, యెహోవా నీకు ఆధారము. అంటే మనము దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి అలాంటి పరిస్థితిలో. తర్వాత నీ కాలు చిక్కుబడుకున్నట్టు ఆయన నిన్ను కాపాడును. తర్వాత మనము ఏ పని చేసినాను, నిద్రపోయినాను, తర్వాత నడిచినాను, ఏం చేసినాను, దేవుడు యెహోవా నీకు ఆధారం అంటే ఫస్ట్ ఆయనకు వదిలేయాలన్నమాట. ఆయనను ఆధారం చేసుకోవాలి. మనము ఆధారం చేసుకొని తర్వాత ఆయన యందు నమ్మిక విశ్వాసం ఉంచాలన్నమాట. అలాగే మనము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. 4వ అధ్యాయము 'అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర పట్టదు.' ఎట్టివారండి?
అట్టివారంటే చెడ్డ హృదయం కలిగిన వారు, మనసులో చెడు ఆలోచనలు కలిగిన వారు. ఎందుకంటే ఒకరి మీద మనం కోపం పెట్టుకున్నామంటే వాళ్ళు ఇది కావాలి, తర్వాత వాళ్ళకి ఏది మంచి జరగకూడదు, తర్వాత వాళ్ళకి ఏమి రాబడి రాకూడదు, తర్వాత వాళ్ళకి ఏమి లాభం రాకూడదు, తర్వాత వారి జీవితంలో మంచి భాగస్వామి రాకూడదు, తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, వాళ్ళు ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఫ్యామిలీతో ఉండకూడదు అని ఎంతో మంది చెడు ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఇలా చేస్తుంటారండి. కానీ అది వాళ్ళను విడదీయండి, వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా చెయ్యండి, లేకుంటే పడుకోకుంటే అన్యులైతే గినక వాళ్ళకు శుద్ర పూజలు చేపించడము, చేతబడులు చేపించడము అలా చేస్తుంటారు. ఎందుకంటే అది చాలా అందంగా సంతోషంగా ఉంటే వాళ్ళకు, లేకుంటే ఒక కంపెనీలు ఏదైనా పెట్టినప్పుడు, షాపులు పెట్టినప్పుడు వాళ్ళ షాపు బాగా జరుగుతుంది, లేకుంటే ఒక హోటల్ పెట్టినప్పుడు తర్వాత వాళ్ళ హోటల్ బాగా జరుగుతుంది, మాది బాగా జరగాలని అట్లా కొంతమంది అనుకున్నారు. దుష్ట ఆలోచనతో ఉన్న వాళ్ళు అది సాతాను ఆలోచనలు, అవి దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు కాదండి. అందుకు అట్టివారు ఇక్కడ ఇక్కడ అట్టివారు కీడు చేయనిది నిద్రింపరండి. కీడు చేయండి వాళ్ళు అస్సలే నిద్రింపరు. తర్వాత ఎదుటి వారిని పడద్రోయండి, వారికి అస్సలు నిద్ర రాదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్లాన్లు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళను ఎలాగైనా గాని ఏం చేయాలా, వీళ్ళు ఏం చేస్తే గిన ఇలా ఉంటారు, ఏం చేస్తే గినక పడిపోతారు, ఏం చేస్తే గినక కృంగిపోతారు. అలాగా సాతాను మన సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, కానీ మనం ఏడ్చినప్పుడు సాతాను గాడు సంతోషిస్తాడన్నమాట. అలాగే మనం చూసుకున్నట్టయితే సామెతల గ్రంథము 9వ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలమున కూర్చువాడు అని అంటే, వేసవి కాలమున అంటే మనకు కూర్చువాడు బుద్ధి గలవాడు అంటే మనకు కోతకాలం అంటే పనులు ఉన్నప్పుడే, ముందే వేసవి కాలానికి కోతకాలం కాబట్టి పని ఉన్నప్పుడే పని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే మన పెద్దలు, మన పూర్వీకులు వాళ్ళైతే ఇంకా కోతకాల సమయంలో పనులు ఉంటే ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా ప్రతిరోజు పనికి వచ్చి ధనాన్ని, డబ్బులు అన్నిటికీ ఎందుకంటే కూడబెట్టుకుంటుంటారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకు వేసవి కాలంలో వాళ్ళకి కావాలి కాబట్టి. అలాగున వాడు వేసవి కాలంన కూర్చువాడు బుద్ధిమంతుడు, తర్వాత కోతకాలంలో నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అన్నమాట. అందుకు మనము నిద్రపోకుండా సోమరిగా మనం ఏం చేయాలి, కోతకాలంలో లేచి పనికి పోవాలి, నిద్రించాలి, పనికి పోవాలి, తెచ్చుకోవాలి, సంపాదించాలి, కూడబెట్టాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, చాలా మంది ఏం చేస్తారంటే కోతకాలంలో బాగా నిద్రిస్తారన్నమాట, తర్వాత వేసవికాలంన ఫ్రీగానే ఉంటారన్నమాట. కానీ కోతకాలంలో కూడా ఫ్రీగానే ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ బాడీ నిద్రను కోరుకుంటది, బద్ధకం కోరుకుంటుంది అన్నమాట. బద్ధకం కోరుకొని అసహనంగా ఉంటారన్నమాట, నీరసంగా ఉంటారు, బద్ధకంగా ఉంటారు, మజ్జుగా ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి, కోతకాలంలో మనం పని చేయాలి, నిద్రించాలి, పని చేయాలి, వేసవి కాలంలో కూడబెట్టాలన్నమాట. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఎందుకంటే చీమలు ఏం చేస్తాయి, చీమలు వేసవి కాలంలో ఏం చేస్తాయి, కూడబెట్టుకుంటాయి అన్నమాట. అవి కూడబెట్టుకొని చీమలే తెచ్చుకున్నప్పుడు కాళ్ళు చేతులు, మనము మనుషులం కదండి, కాళ్ళు చేతులు చక్కటి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు. అవే కాళ్ళు చేతులు మనుషులతో పోల్చుకుంటే అవి చాలా బెటర్. అందుకు సోమరి చీమల యొద్దకు వెళ్ళు, నీ నడతలన్నీ కనిపెట్టు అని దేవుడు చెప్తున్నాడండి. అందుకు మనం ఏం చేయాలంటే చీమలను చూసి మనము నేర్చుకోవాలన్నమాట. అవి ధాన్యాన్ని అంతా నింపుకొని అవి వేసవి కాలానికి రెడీగా పెట్టుకుని, అలాగే మనం కూడా నిద్రమత్తు నుండి బయటికి వచ్చేసి అన్నమాట వీటిని తీసివేయాలన్నమాట. మనలో ఉన్న నిద్రను తీసివేసి, ఎందుకంటే కోతకాలంలో పని చేసే వారిగా ఉండాలన్నమాట. కష్టే ఫలి అన్నారు కాబట్టి మన శరీరాన్ని కష్టాలకు, పనికి అప్పగించాలన్నమాట మనము. అలాగే ప్రసంగి
ప్రసంగి అధ్యాయము ఐదో ఐదో అధ్యాయము 12వ వచనము. ఇక్కడ కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తినను సుఖ నిద్ర నుందురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్రపడి. ఇక్కడ కష్టజీవులు కొంచెం తిన్నా కానీ, అంటే పని చేసేవారు, పొలం పని చేసేవారు కావచ్చు, ఏ పని చేసినా అని కష్టపడి పని చేసే వాళ్ళు కష్టజీవులు కొంచెం తిన్నా లేకుంటే ఎక్కువ తిన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారండి, సుఖ నిద్ర నిద్రపోతారు. ఎందుకంటే పని చేసినారు కాబట్టి సుఖంగా ధైర్యంగా చాలా ఎటువంటి ఆలోచనలు కష్టాలు బాధలు లేకుండా ఉంటారన్నమాట. అలాగే ఐశ్వర్యవంతులు వాళ్ళకు ఫ్యాన్లు ఏసీలు కూలర్లు అన్నీ ఉంటాయి, కాకపోతే వాళ్ళు నిద్రించలేరు. ఎందుకంటే వాళ్ళు ధన సమృద్ధి ఎక్కువ ఉంటది. ఎవరు వస్తారో, ఏ ఫైనాన్స్ వాళ్ళు వస్తారో, ఏ ఎల్ఐసి వాళ్ళు వస్తారో, తర్వాత ఏ బ్యాంక్ వాళ్ళు వస్తారో చెకింగ్ చేయడానికి, బ్లాక్ మనీ ఎవరు వస్తారో అవన్నీ చెక్ చేయడానికి ఎవరు వస్తారో అని వారి మనసులో ఆందోళన ఉంటది. కానీ అటువారు చాలా సుఖ నిద్రకు దూరంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకి అసలు నిద్రే పట్టదు. ఎందుకంటే ఎప్పుడు ఆలోచన మన డబ్బు ఏమవుతుందో, మన కుటుంబం ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో, ఇంకా ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఆలోచిస్తారు, కానీ వేరే దాని గురించి ఆలోచించారు. కానీ కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నమాట. ఎక్కువగా తిన్న కాటికి తిన్నా కూడా వాళ్ళు చాలా సుఖ నిద్రపోతారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము ప్రసంగి 8వ అధ్యాయము తర్వాత 16, 17 వచనాలు చూసుకున్నట్టయితే, జ్ఞానాభ్యాసం చేయుటకు దివారాత్రము కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా. అంటే జ్ఞానము అభ్యాసం చేయాలన్నమాట. మన తెలివిని, మన మెదడును అన్నమాట చేయుటకు దివారాత్రము కన్నులు నిద్ర రాకుండా. ఇప్పుడు ఒక స్టూడెంట్సే కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక జాబ్ కొట్టాలంటే కొంతమంది నిద్ర లేకుండా రాత్రిళ్ళు పగులు చదువుతూనే ఉంటారు అన్నమాట. వారి కష్టానికి ఫలితం అన్నమాట. వారి కష్టానికి ఫలితం వారి జాబు. అలాగే నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకు ఇక్కడ ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో 17వ వచనంలో మనుషులకు ఇక్కడ ఏమన్నా దేవుడు జరిగించినదంతయు, అంటే దేవుడు ఆ వ్యాపారం చూచుటకు నా మనస్సు నేను నిలుపగా. దేవుడు జరిగించినంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనవలెనని మనుషులు ఎంత ప్రయత్నించినా, సూర్యుని కింద అంటే మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, భూమి కింద జీవించే వాళ్ళు, అవి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అయినా అన్ని అన్నమాట. అన్ని చూడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, చూస్తున్నాడు అన్నమాట. కాకపోతే అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ వ్యర్థము అని చెప్తున్నాడు అన్నమాట. ప్రతిదీ వ్యర్థం అన్నమాట. ఎందుకంటే జ్ఞానులు పూనుకున్న వారైతే కనుగొనజాలని నేను తెలుసుకొంటిని, సూర్యుని కింద జరుగు మనుషులు అంటే మనుషులను కనుగొనలేరని అంటే జ్ఞానాభ్యాసం మనం ఎంత చేస్తున్నాము, ఏం జ్ఞానం మనము ఏం సంపాదించినాము, తర్వాత ఎనీ టైం తిని నిద్రపోవడమే కాకుండా మనం ఏం చేస్తున్నాము, మన వ్యాపారం ఏమని మన పనుల మీద దృష్టి ఉంచమన్నమాట. ఉంచకుండా నిద్రకే మనము బానిసలం అయిపోతున్నాం. కాబట్టి మన శరీరానికి కావాల్సిన నిద్రను మాత్రమే మనం ఎంచుకోవాలండి, మిగతా నిద్రను వదిలేసేయాలన్నమాట. అలాగే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనము, జనములు రాజులందరూ ఘనత వహించిన తమ నగరుల యందు నిద్రించుచున్నారు. జనములు రాజులందరూ ఘనత వహించిన వారంటే రాజులు. ఎందుకంటే వారు ప్రజలను పరిపాలిస్తారు, ఇంకా వేరే ఏం పనులు చేయరనమాట. జనముల రాజులందరూ అంటే ఎక్కడెక్కడైతే రాజులు పరిపాలిస్తున్నారో జనములను, వారందరూ ఘనత వహించిన వారై అంటే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి వారికి రాజులకు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎందుకంటే చేస్తే యుద్ధం చేస్తారు, తర్వాత వేరే రాజ్యాలను ఆక్రమించుకుంటారు అన్నమాట. వారు తమ నగరుల యందు నిద్రించుచున్నారు. అంటే నగరుల యందు అనంటే వారి నగరాలలో, వారి రాజ్యాల్లో అన్నమాట బాగా నిద్రించుచున్నారు. ఎందుకంటే రాజులు కాబట్టి నిద్రించుతున్నారు. అందరూ రాజులు కాలేరు కాబట్టి మనం ఏం చేయాలంటే మన నిద్రను తగ్గించుకోవాలని లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 56వ అధ్యాయము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11. ఇక్కడ వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారందరూ మూగ కుక్కలు మొరుగులేరు. కలవరించుతూ పండుకొని వారు నిద్రాసక్తులు. కొంతమంది కలవరించుకుంటూనే ఉంటారు, ఒక పక్క కలవరిస్తుంటారు, ఒక పక్క నిద్రపోతారు అన్నమాట. అంటే వాళ్ళది కోడి నిద్ర అన్నమాట. ఇట్లా కళ్ళు తెరుచుకొనే ఉంటారు, వాళ్ళు మూసినట్టే తెరుచుకొనే ఉంటారు, ఇట్లా తెరుచుకొని ఉంటాయి కళ్ళు, కానీ వాళ్ళు నిద్రపోతుంటారు అన్నమాట. అలాగా కాపరులు గుడ్డివారు వారందరూ అనంటే, కాపరులు అనంటే ఇప్పుడు మన పూర్వీకులు అయితే గినక చేన్లకు కావిలు పోతే గినక వాళ్ళు నిద్రపోరండి. నిద్రపోకుండా ఎన్ని టైము మేల్కొనే ఉంటారు అన్నమాట. గుడ్డివారు వారందరూ తెలివిలేని వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. ఎందుకంటే ఎక్కువ పడుకున్నా కూడా, అంటే కొంతమంది చేన్లలో మళ్ళీ తర్వాత పంట నష్టం వచ్చినప్పుడు కాపలు కాస్తుంటారు, కానీ ఏం లాభం, పంట చేనులు నష్టం వచ్చిందని మాటలు మాట్లాడుతుంటారు, కానీ అవి ఏంటి మూగ కుక్కల వల్లే మాట్లాడుతుంటారు. కానీ అవి ఏంటి, కలవరించుకొని పండుకొని వారు నిద్రాసక్తులు. కలవరించుకొని పడుకుంటారు, మళ్ళీ లేస్తారన్నమాట. అలాగా కుక్కలు తిండికి ఆతుత పడును, అవి ఎంత తినను వాటికి తృప్తి లేదన్నమాట. కాబట్టి మనం కూడా నిద్రకు బద్ధకమైపోతున్నాము. బద్ధకమైపోయి మనం ఎంత నిద్రపోయినా ఇంకా మనకు నిద్ర కావాలని మన శరీరము కోరుకుంటుందన్నమాట. కాబట్టి మన నిద్ర తగ్గించుకోవాలని ఇక్కడ కూడా చెప్తున్నారు. అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23. ఇశ్రాయేలు దేవుని సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోనే దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్న మాట ఇకను వాడుకుందురు. అలసియున్న వారిని ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. కావున సేద్యం చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి, తర్వాత యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురమును. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. తర్వాత సేద్యం చేయువారైనా, తర్వాత మందలతో తిరుగులాడేవారైనా కానీ ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు ఇక్కడ, చెరలో నుండిన వారైనాను తర్వాత తిరిగి నేను రప్పించిన తర్వాత దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను కాపాడుతాను, ఆశీర్వదిస్తాను అంటున్నాను అన్నమాట. అది మనము అన్ని మనకు దేవుడు ఇచ్చినాడు అనుకో, అప్పుడు మనకు నిద్ర, మనము దేవుణ్ణి స్తుతించమండి. ఎక్కువ నిద్రనే కోరుకుంటాం, కానీ దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనము దేవునికి సమయం ఇవ్వము. ఎందుకంటే మనకు ఎవరన్నా కానీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గర సరే, కానీ సంతోషంగా ఆనందంగా నాకు అన్ని ఇచ్చావు అన్నప్పుడు అందరూ తనను త్రోసివేసి వెళ్ళిపోయే వాళ్ళుగానే ఉంటున్నాము. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన నిద్ర వినోదం అవుతుంది అంటున్నాడు. వినోదం అవుతుంది అన్నమాట. వినోదం అంటే ఒక పండుగ లాంటిది అన్నమాట. అలా మన నిద్ర అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం శ్రమలో ఉన్నప్పుడు, అన్నిట్లో ఉన్నప్పుడు, మనం చేసే ప్రతి పనిలో ఉన్నప్పుడు మనకెంత కావాలో అంతే నిద్రపోయి దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా మనం ఉండాలన్నమాట. అలాగే దానియేలు గ్రంథము అలాగే విలాపవాక్యములు ఇక్కడ నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయంను కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము. అంటే మనము నిద్ర లేచి, దేవుడు పెందల కడనే లేచి మన కోసం విజ్ఞాపనలు చేస్తుంటాడు. ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో దేవుడు మన కోసము చేస్తుంటాడు, విజ్ఞాపనలు చేస్తుంటాడు. మనం ఏం చేస్తామంటే నిద్రపోతాము. కానీ
మనం ఏం చేయాలంటే రేయి మొదటి జామున అంటే 2:30, 2, 3 ఆ టైంలో మనం లేయాలండి. 3కు లేచినా చాలన్నమాట. 3కు లేచినా కానీ అప్పుడు నీవు రేయి మొదటి జామున నీవు లేచి మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు అంటే ఇప్పుడు ఒక డబ్బాలో నుంచి నీళ్లు ఎలాగైతే ఒక మగ్గులోంచి మనకు కుమ్మరిస్తే అది వెళ్ళిపోతుందో, అలాగే కన్నీళ్ల రూపంలో మన బాధనన్నిటిని ఆయన సన్నిధిన హృదయంలో కుమ్మరించినట్టయితే అప్పుడు మన పిల్లల కోసం మన తర్వాత వాళ్ళ ప్రాణం కోసం మన చేతులను ఆయన తట్టు ఎత్తాలని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము మత్తులం కాకుండా ఎంతమంది లేస్తున్నామండి? మనము ఎంతమంది మొదటి జామున లేస్తున్నాము? కాకపోతే మన మనస్సాక్షిని మనమే ఒక ప్రశ్న వేసుకోవాలండి. మనమే ఒక ప్రశ్న వేసుకొని మనం లేస్తున్నామా? వేకుజామున మనం మొరపెడుతున్నామా? వేకుజామున మనం చూస్తున్నామా దేవుణ్ణి? వేకుజామున ఆయనతో మాట్లాడుతున్నామా? మనమే ఒక ప్రశ్న వేసుకోవాలండి. మన పిల్లల కోసం, మన పిల్లల హాస్టల్లో ఉంటారో, లేకుంటే మన పిల్లలు చదువుతున్నారో, లేకుంటే ఇంటి దగ్గరే ఉన్నారు, కానీ నీ పిల్లల కొరకు, ఎందుకంటే నీవు వారి ప్రాణం కొరకు నీ చేతులు నా తట్టు ఎత్తు అని దేవుడు చెప్తున్నాడు. నీళ్ళు ఎలాగైతే కుమ్మరించినట్టు నీ హృదయం నాకు కుమ్మరించినట్టయితే నిన్ను ఆశీర్వదిస్తానన్నమాట అని దేవుడు ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. అలాగే మనము నిద్రమత్తు కాకుండా మనము ఉదయకాలంన వేకుజామున లేచి ప్రార్థించేవారుగా ఉండాలన్నమాట. మన శరీరాన్ని తర్వాత బద్ధకంగా కాకుండా, నిద్రకు బానిసగా కాకుండా దేవునికి నేను త్యాగం చేసేవారుగా మనం ఉండాలి. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడన్నమాట. అలాగే మనమేం చేస్తున్నాం దేవుని కోసము? మనం కూడా దేవుని కోసం మన నిద్రను త్యాగం చేయాలన్నమాట. అందుకు మరి ఇక్కడ దానియేలు 6వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ దానియేలు గారు దేవుని ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్న వారంతా రాజుకు తర్వాత తన విన్నపాలు తెలియజేయడం వల్ల, రాజుకు కంప్లైంట్ చేయడం వల్ల దేవునికి ప్రార్థించినందుకు సింహాల గుహల్లో వేస్తే అప్పుడు రాజు ఏం చేస్తాడంటే రాత్రంతా నిద్ర పట్టదు. ఎందుకంటే దానియేలు నీ దేవుడే నిన్ను కాపాడాలి అని చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు రాజు దానియేలు ఏమైందా, ఎలా బతికాడు, ఎలా ఉన్నాడు, తర్వాత గుహలోకి వేసినాం కదా ఎలా ఉన్నా, దానియేలు గారు భయపడకుండా తర్వాత ప్రార్థనతో పాటలతో స్తుతించినాడు కాబట్టి సింహబోనులు తర్వాత తెరుచుకున్నాయండి. దేవుడు తనను రక్షించాడు, కాపాడాడు అన్నమాట. అలాగే ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదన్నమాట. ఏం జరుగుతుంది అని దేవునికి. కాబట్టి మన మనసులో ఏవైనా ఆలోచనలు ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాటిని తీసివేయాలన్నమాట. తీసివేసి దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. తర్వాత మనలో ఉండే వాటిని తీసివేయాలన్నమాట. బద్ధకాన్ని తీసివేసి మంచి నిద్ర రావాలంటే దేవుని వైపు తిరగాలి. మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని వైపు తిరగాలి. నిద్రను వదిలేసేయాలి. ఉదయకాలంలో వేకుజామున ప్రార్థించే వారిగా మనం ఉండాలన్నమాట. అలాగే యోనా గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసుకున్నట్టయితే ఇక్కడ యోనా గారికి దేవుడు ఏం చెప్తాడంటే నివేని పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్తారన్నమాట. తర్షీషుకి పోయినప్పుడు అక్కడ యెహోవా సముద్రం మీద ఆయనకు కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే యోనా గారు ఇంకొక చోటికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టిస్తాడు. గాలి పుట్టించగా ఇక 4వ వచనంలో గాలి పుట్టిన సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోయే గతొచ్చింది. కానీ ఈయన మాత్రము అక్కడ ఉన్న వారందరూ భయపడిపోతుంటారు. ప్రతి వారు అంటే అన్యులు ఎవరైతే వారి దేవుని నమ్ముకున్న అందరినీ ప్రార్థిస్తుంటే, కానీ ఇక్కడ మాత్రం నిమ్మలంగా బాగా ఓడ దిగు బాగున పోయి యోనా గారు నిద్రపోతుంటారని. యోనా గారు నిద్రపోయినప్పుడు ఓరే నిద్రమత్తదా లేయి అనని, నిద్రపోతా లేయి, నీకేం వచ్చింది? అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారని ఇక్కడ తనని లేపుతున్నారనమాట. లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో, లేచి ప్రార్థించుము. మేమందరం ప్రార్థించినాం కానీ ఆగలేదు. కానీ
ఆ, నువ్వు ప్రార్థించు, ఒకవేళ ఆగుతాదేమో అని చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే దేవుడు అప్పుడు "ఆ, నేనే కదా తప్పు చేశాను, ఎందుకంటే దేవుడు నన్ను నివేని పట్టణ నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, కాకపోతే నేను తీసుకొచ్చినా కాబట్టి ఇది చేసిన, ఓ నేనే తప్పు చేశాను, నన్ను వెచ్చి సముద్రంలో పడవేయండి, తర్వాత ఆగిపోతుంది" అంటే అప్పుడు గాలి తుఫాను ఆగిపోతుంది యోనా గారిని వేసినప్పుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా ఆడ ఓడ భాగం తను నిద్రపోయినాడు కాబట్టి అక్కడ గాలి పుట్టించాడండి. ఎందుకంటే మనము దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చేయాలన్నమాట. దేవుడు తర్వాత మన సొంత నిర్ణయాలు తీసుకొని అవన్నీ ప్రశాంతంగా నిద్రపోతే దేవుడు కూడా ఆ నిద్ర కూడా లేకుండా చేస్తాడండి. అప్పుడు తను దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు కాబట్టి 3 రోజులు చేప కడుపులో బాగా నిద్రపోయాడు. అప్పుడు మొరపెట్టగా దేవుడు మళ్ళీ అక్కడి నుంచి తనకు విడుదల ఇస్తాడన్నమాట.